నమస్కారం గురుగారు. నమస్తే అండి. నా పేరు అరుణ. నా ఏజ్ 40 సంవత్సరాలు. నేను జడ్చర్ల నుంచి మాట్లాడుతున్నాను. సంయమ గురించి చెప్పాలి అంటే నేను ముందుగా ఆధ్యాత్మికంగా ఎదుగుదల కోసం నేను సంయమ అనేది స్టార్ట్ చేశాను. రిజల్ట్ కూడా బాగుంది. నేను ఇంతకు ముందుకు ధ్యానం చేసేదాన్ని. యోగం కొన్ని సంవత్సరాలు ధ్యానం చేసిన, కొన్ని సంవత్సరాలు యోగం చేశా. అక్కడ చూడని రిజల్ట్ అనేది ఇక్కడ చాలా ఫాస్ట్ గా తెలుస్తుంది. చాలా చాలా బాగుంది. ఇంతకు ముందుకు నాకు అన్ని పదాలు మాత్రమే తెలిసేవి. నేను చేసేటివన్నీ క్రియలు మాత్రమే. కానీ ఇప్పుడు క్రియ కాదు, అనుభూతి అనేది పొందాను నేను. ప్రతిదీ పదము అంటే ఇప్పుడు భక్తి అంటే కేవలం పదం మాత్రమే తెలుసు. ఆ భక్తి అనేది అనుభవం తెలియదు. అనుభూతి అనేది అనుభవం అనేది చాలా బాగుంది. భావం అంటే ఏంటి, భక్తి అంటే ఏంటి, అసలు భగవంతుడు అంటే ఏంటి. నేను ఇంతకు ముందు కూడా ఫస్ట్ అసలు నేను చెప్పాలి అంటే సంయమ ఫస్ట్ లెవెల్ చేసిన దానికి ఇప్పుడు సెకండ్ లెవెల్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా చాలా మార్పులు అనేది నేను గమనించాను, అనుభవించాను కూడా. చాలా బాగుంది. మరి ఎన్నో సంవత్సరాల నుంచి నేను పూజ చేస్తున్నాను. అక్కడ కేవలం క్రియ మాత్రమే చేశాను. ఇప్పుడు ఆ భక్తి, ఆ భావం, భక్తి, ఆ అనుభవం అది నేను మాటల్లో చెప్పలేను. అది అంత బాగుంది. ఇంకా చాలా మార్పులు కూడా చాలా గమనించాను. మరి ఎన్నో సంవత్సరాల నుంచి నాకు చాలా ఇష్టము. చీకట్లోనే పొద్దున్నే లేచి ఫస్ట్ తెల్లవారక ముందుకే స్నానం, పూజ అన్ని అయిపోవాలి అని చెప్పేసి చాలా కోరిక, చాలా ఇష్టం నాకు. అట్లా ఎంత ప్రయత్నం చేసినా 2 రోజులు చేసేదాన్ని, 3వ రోజు మళ్ళీ ముడుచుకొని పడుకునేదాన్ని. కానీ ఇప్పుడు మాత్రం సెకండ్ లెవెల్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు అది కష్టంగా లేదు, భారంగా లేదు. ఆటోమేటిక్గా ఇష్టంగా, ఎంతో ఇష్టంగా అంటే అంతో ఇష్టంగా మార్నింగ్ ఆటోమేటిక్గా మెల్క్ అవుతుంది. స్నానము, పూజ, నాకు ఏది కావాలనుకున్నానో అది. చాలా అంటే చాలా ఇంతకు ముందుకు చేసిన క్రియ వేరు, ఇప్పుడు అనుభవించిన అనుభూతి వేరు. ప్రతిదీ అనుభవం అనేది చాలా ఉంది. మీరు ప్రతిరోజు చెప్తుంటారు హిందూ అనేది ఒక సభ్యత మాత్రమే కాదు, ఒక సంస్కృతి మాత్రమే కాదు, ఒక చైతన్య స్థితి అని. నిజమే గురుగారు. ఆ చైతన్య స్థితి ఏంటి అనేది నేను అనుభూతి చెందాను. ఇంతకు ముందుకు అసలు నేనేంటో కూడా నాకు తెలియదు. నాకు అట్టు బొట్టు అన్ని క్రియలే. ఇప్పుడు నన్ను నేను అనుభవిస్తున్నాను. ప్రతిదీ అనుభవమే. ఇది అసలుకు హిందూ సంప్రదాయం అంటే, హిందూ చైతన్యం అంటే ఇది. అది మాటల్లో వివరించలేనిది. అనుభూతి అనేది మాటల్లో వివరించలేనిది. అనుభవిస్తేనే అర్థమవుతుంది. ప్రతిదీ అనుభవమే, ప్రతిదీ అనుభవమే. ఇన్ని రోజులు నేనేం చేసిన, ఇన్ని రోజులు నాకు 40 years, 40 సంవత్సరాల నుంచి ఏం చేసినా, ఎలా బతికినా అన్ని క్రియలే, ఏది అనుభవం లేదు. నిజం చెప్పాలి అని అంటే సంయమ ఫస్ట్ లెవెల్ చేసినప్పుడు కూడా నేను ప్రాపంచికంగా కొన్ని మార్పులు చూశాను. కానీ సెకండ్ లెవెల్లో మాత్రం చాలా అనుభూతులు చూశాను. చాలా అంటే చాలా అనుభూతులు అనుభవించాను నేను. అది అనుభవం అంటే అనుభవిస్తేనే అర్థమవుతుంది. ఇంకా ఎప్పుడూ లేనిది అసలుకి సంయమ చేస్తున్నాననే విషయం కూడా మా వారికి తెలియదు. నాకు మా పెళ్ళై 26 సంవత్సరాలు అవుతుంది. అంటే నాకు 14 సంవత్సరాలలోనే పెళ్లి చేసిండ్రు. 26 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఎప్పుడు చూడని మనిషిని నేను ఇప్పుడు చూశాను.
మా వారి అసలు ఆయన నా ఫేస్ నన్ను చూసి అలానే అనుభూతి చెందుతున్నారు. ఆయన మాటల్లో కూడా వ్యక్తం చేయట్లేదు, అనుభూతి చెంది అసలు ఆయన కళ్ళల్లో కనిపిస్తుంది. నన్ను అలానే చూస్తున్నారు, ఇలానే చూసి ఆ, చాలా అంటే చాలా మార్పులు చూసిన నేను మా ఇంట్లో గాని మా వారిలో గాని. ఇంకొకటి ఏంటంటే, నాకు ఎవరైనా ఆంక్షలు విధిస్తే నచ్చదు. నువ్వు ఇలా ఉండు, అలా ఉండు, అది చెయ్యి, ఇది చెయ్యి అని చెప్తే నాకు నచ్చదు. నాకు ఫ్రీడమ్ కావాలి, నేను నాకు నచ్చినట్టుగా. అట్లనే మళ్ళీ వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగేటట్టు కాదు. కానీ నాకు అది ఇక్కడ దొరికింది. ఎలా అంటే అసలు ఇది చేయండి, అది చేయండి, ఈ టైంకు లేవండి, ఇది ఏది లేదు. ఏ రకమైన నియమాలు లేవు, ఆంక్షలు లేవు, అన్ని మీ ఇష్టం అనే చెప్తున్నారు. నాకు ఫస్ట్ నచ్చింది అది. నాకు ఇంట్లో మా వారు ఏదన్నా ఇలా ఉండు, అలా ఉండు అని చెప్పినా నాకు నచ్చదు. ఆ టైంకు నేను కాముగా ఊరుకున్నా కూడా నేను తీసుకోను, లోపలికి తీసుకోను. నాకు నచ్చినట్టుగానే నేను ఉంటాను. ఇక్కడ మాత్రం నాకు చాలా ఫ్రీడమ్ అనేది ఎన్నో, నేను చెప్పాలి అంటే ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే గాని ఆ పరమాత్మ కృప కలుగుతుంది. మరి ఆ పరమాత్మ కృప కలిగినప్పుడు మాత్రమే గురువు లభిస్తారు. గురువు అనేది మన జీవితంలోకి వస్తాడు. ఆ గురువు అనుగ్రహం కలిగినప్పుడు మాత్రమే మనం కరెక్ట్ అయిన అనుభూతి అన్ని చెందుతాము అనేది మాత్రం నేను చూశాను, నేను అనుభవించాను. ఇక్కడ నేను చేస్తున్నాను అనేది మాత్రం కాదు, మీరు చేయిస్తున్నారు. మేము చేయట్లేదు, మీరు చేయిస్తున్నారు. నేను ఇంకా ఇంతకన్నా ఎక్కువ ఏం చేయలేను, చెప్పలేను. మీరు చేయిస్తున్నారు. చాలా చాలా కృతజ్ఞతలు. మరి ఆ పరమాత్మ కృప వలన మీ అనుగ్రహం అనేది మాకు కలిగింది. ఇంకా నేను ఈ సమయమా చేయాలి అని ఎవరైనా అనుకుంటే, ఎవరైనా చేయాలి అనుకునే వాళ్ళకి ఏం చెప్తున్నాను అంటే, ఎవరైనా ఫస్ట్ లెవెల్ కొంత మాత్రమే అర్థమవుతుంది. సెకండ్ లెవెల్ వచ్చినప్పుడు సెకండ్ లెవెల్లో చాలా అనుభవాలు ఉంటాయి. అది మాటల్లో చెప్పలేము, అనుభవిస్తేనే అర్థమవుతుంది. సెకండ్ లెవెల్ కంపల్సరీ చేయండి. ఎవరైనా కూడా ఆధ్యాత్మికంగా ఎదగాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ సమయం అనేది చేయండి. ఈ సమయంలో చాలా అంటే చాలా రిజల్ట్ ఉంది. చాలా అంటే చాలా, మనం ఏది కోరుకుంటే అది. సముద్రం, ఇది ఒక సముద్రం. ఎవరికి ఏది కావాలనుకుంటే అది, ఎవరు ఎంత తీసుకోగలిగితే అంత. మళ్ళీ గురువు గారు నేను ఇది ఇస్తాను, అది ఇస్తాను, ఇది వస్తుంది, అది వస్తుంది అని ఏమి చెప్పరు. కానీ మనది మనకే తెలుస్తుంది. అదే చెప్తారు, మీది మీకే తెలుస్తుంది అని. అది తెలుస్తుంది, నిజంగా అది అనేది తెలుస్తుంది. చాలా చాలా బాగుంది. ప్రతిరోజు మరి ఆ శివ పరమాత్మ కృప మా మీద కలిగించి, మరి ప్రతిరోజు మీరు మాకు టైం ఇచ్చి మాతో చేయించినందుకు చాలా చాలా కృతజ్ఞతలు గురువు గారు. చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. Thank you so much.